నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ అనాలిసిస్. నా పేరు వరుణ్. సో ప్రధానమంత్రి రేస్లో చంద్రబాబు ఉన్నట్లు మనకు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొంతమంది ట్విట్టర్ వేదికగా, కొంతమంది సోషల్ మీడియా వేదికగా అయితే సిబిఎన్ పిఎం రేస్లో ఉంటున్నారు. పిఎం రేస్లో నెక్స్ట్ పిఎం ఎవరు అనేది, మనకి ఇండియాకి పిఎం ఎవరు అనేది చూసుకున్నట్లయితే సిబిఎన్ రేస్లో ఉన్నారంటూ కూడా వస్తుంది. సో చంద్రబాబు గారిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా చాణక్యుడు, ఆర్థికవేత్త, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ నెంబర్ వన్గా ఉంటుంది. సో ఈ రకంగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరితేరిన వ్యక్తి రాజకీయాల్లో. నిజంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న దిగ్గజ నేతలు అందరూ చూసుకున్నట్లయితే టాప్ మోస్ట్లో ఉంటారు. అదేవిధంగా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ పిఎంకి సరి తూగిన వ్యక్తి ఎవరు అంటే కూడా సిబిఎన్ అని చెప్తారు. సో ఈ రకంగా ఇప్పుడు ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ పిఎం ఎవరు అనే దానికి అన్ని వేలు కూడా సిబిఎన్ వైపే చూపుతున్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ సిబిఎన్ కానీ పిఎం అయితే మరి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇంకెవరు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ సీఎం, ఏపీ సీఎం అంటున్నారు. అదేవిధంగా లోకేష్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉండకపోలేదు అన్నట్లు కూడా మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే అన్ని వేలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తూ ఉంది. ఎప్పటి నుంచో రాజ్యాధికారం కావాలి అనుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఇదే సరైన సమయం అనుకున్నట్లు కూడా తెలుస్తోంది. పక్క చూసుకున్నట్లయితే సిబిఎన్ని అటు కేంద్ర ప్రభుత్వం, అటు సీఎంని పిఎం చేసినా కూడా ఇక్కడ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ని సీఎం చేస్తారనే ఆలోచనలు అయితే వినిస్తూ ఉంది. సో ఎందుకు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది ప్రజెంట్. అయితే ఒకసారి మనం చూసుకున్నట్లయితే పిఎంకి పదవి కాలము ముగిసింది. పిఎంకి ఈ యొక్క ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో, లేదంటే మిగిలిన ఇతరాత్ర ఉన్న ఆర్టీలతో చూసుకున్నట్లయితే పిఎంకి అక్కడ కొంత వెసులుబాటు, లేదంటే కొంత వయసు రీత్యా కానీ ఇదంతా తగ్గింది అనేది అయితే మాటలు వినిపెడతా ఉన్నాయి. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండదు, ఎంతవరకు వాస్తవం లేదైతే పూర్తిగా మనమైతే చెప్పలేము. సో ఒకవేళ ఆయన్ని తగ్గించినా కానీ ఇప్పుడు పక్క చంద్రబాబుని పిఎంని చేసే, సీఎం వదిలి పిఎంని చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఇటు టీడీపీ శ్రేణులు అయితే పూర్తిగా దీంట్లో అయితే బాగుండంటూ కొంతమంది అంటుంటే, ఇక వైసీపీ నేతలు, ఇంకా ఎన్డీఏ వైసీపీ నేతలు అందరూ కూడా దీన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇటు పక్క ఎన్డీఏ కూటమి అయితే ఫుల్ జోష్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఏది ఏమైనా కానీ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, అడ్మినిస్ట్రేషను మంచిగా పరిపాలించే వ్యక్తి, అదేవిధంగా పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మనం నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా చెప్పవచ్చు సిబిఎన్ అనే మాట. ఎందుకంటే హైదరాబాద్ని ఎంత రంగాన్ని పూర్తిగా ఐటీ రంగాన్ని కానీ, లేదంటే హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఎంత డెవలప్ చేశారు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో దీనికంటే ముందు ఎవరు చేశారు, దీనికి ఎవరు పునాదులు వేశారు అన్నగానే 2020 విజన్ అనేది పెట్టి ప్రజల్లో ఒక మమేకతను తీసుకొచ్చి 2020 విజన్ అనేది పూర్తి చేసి ఒక అబ్బురుపరిచే విధంగా హైదరాబాద్ని తయారు చేసి ముందు వాళ్ళు వేసిన పునాదిని కూడా దాన్ని తీసివేయకుండా దాన్ని అంతా కొనసాగిస్తూ వచ్చి 2020 విజన్ని అక్కడ పెట్టి మనందరం కూడా ఇప్పుడు హైదరాబాద్ మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. సో ఇదే రకంగా భారతదేశాన్ని కూడా 2047 అనేది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ, అటు పక్క ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సిబిఎన్ చంద్రబాబు గారు కానీ, లేదంటే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ కానీ, ఇటు పక్క కర్ణాటక సీఎం అయిన సిద్ధరామయ్య కానీ, ఇక కేరళ సీఎం కానీ, వీళ్ళందరూ కూడా ఒకటే విజన్ 2047 అనేది విజన్ని కొంతమంది పెట్టుకున్నారు. సీఎంలు అందరూ కూడా భారతదేశంలో వీళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా నిర్వహించాలి, దీని కర్తవ్యాన్ని పూర్తి చేయాలి. మన వరకు అప్పటి వరకు ఉంటామో ఉండదా, లేదంటే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది సెకండరీ. బట్ ఇక్కడ వచ్చేసరికి అప్పటి వరకు భారతదేశాన్ని లేదా నా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి, నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, నా రాష్ట్రానికి పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే ప్రణాళికలతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే క్రమంలోనే భారతదేశం మొత్తం కూడా తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కొంత పేదరికము తగ్గుతూ ఉంది అనేది మాట అయితే వినిపిస్తూ ఉంది. సో ఇదే క్రమంలో ఇప్పుడు సిబిఎన్ గారిని పిఎం చేస్తే తలసరి ఆదాయం అంతా కూడా బాగానే ఉండి, ఆ తర్వాత పెట్టుబడులు భారతదేశానికి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు అందుతుంది. అదేవిధంగా దక్షిణాది ఏదైతే దక్షిణాది సీఎం అనే స్లోగన్ ఎప్పటి నుంచో ఉందో, దక్షిణాది వాళ్ళకు కూడా పరిపాలన అందించాలి, దక్షిణాది వాళ్ళని కూడా మంత్రులు చేయాలి, దక్షిణాది వాళ్ళకు కూడా రాజ్యాధికారం ఇవ్వాలి అని ఎప్పటి నుంచో అయితే ఉందో అది కూడా నెరవేరబోతుంది అనేది కూడా ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సో ఏది ఏమైనా కానీ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పిఎం సిబిఎన్కి ఇచ్చిన, పిఎం సిబిఎన్ చేసిన, ఇక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చేసరికి సీఎంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవుతారని అయితే వార్తలు వినిపిస్తోంది. సో నారా లోకేష్కి సీఎం ఒకవేళ ఇచ్చినా ఒకవేళ ఇవ్వకపోయినా కానీ డిప్యూటీ సీఎం చూసుకున్నా కానీ ఒక పక్క సీఎం పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అవుతారు. లేదంటే ఇటు కేంద్రానికి నారా ఫ్యామిలీ మొత్తం కూడా కేంద్రానికి వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నట్లు ఇటు పక్క రాజకీయ వర్గాల్లో అదేవిధంగా ప్రజలు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం ఏమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు మారుతూ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాకుండా ఇటు పక్క దేశ రాజకీయాలు ఎటు మారుతూ ఉన్నాయి, దేశ ప్రగతి ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ పిఎం ఎవరు అవుతారు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు అవుతారు అనేది కూడా మరికొద్ది రోజులు అయితే తేలనుంది. చూద్దాం ఇక సిబిఎన్ అవుతారా ఆ వార్తని ఇటు దక్షిణాది రాష్ట్ర తెలుగు ప్రాంత దక్షిణాది ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, దక్షిణాది ప్రజలకి ఇది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. సో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఎన్ఎన్ న్యూస్.